ఐపీఎల్ 17వ సీజన్లో 39వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది లక్నో సూపర్ జైంట్స్. ఈ విజయంతో లక్నో సూపర్ జైంట్ టాప్ 4 లోకి చేరింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 108 పరుగులు చేశాడు. శివన్ దుబే 27 బంతులు 66 పరుగులు చేయడంతో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్య ఛేదంలో లక్నో ఆరంభంలోనే కీలకమైన 3 వికెట్లు కోల్పోయిన దశలో స్టోయినిస్, నికోలస్ పూరన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 12-13 ఓవర్ వరకు నత్తనడకన సాగిన లక్నో జట్టు బ్యాటింగ్ ఆ తర్వాత నుంచి అమాంతం పరుగులు పెట్టింది. ఇక నికోలస్ పూరన్ 34 పరుగులు చేసి అవుట్ అయ్యాక స్టోయినిస్ తో కలిసి దీపక్ హుడా మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. మార్కో స్టోయినిస్ ఐపీఎల్ లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. 124 పరుగుల నాటౌట్ గా నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై చెన్నై కెప్టెన్ రుతురాజ్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో మా స్పిన్ బౌలింగ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే డ్యూ కూడా తమ విజయావకాశాలను దెబ్బతీసిందని రుతురాజ్ తెలిపాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్ ఓటమిని మాకు చాలా నిరాశ కలిగించింది. అయితే 13-14 ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉండేది. ఆ సమయంలో లక్నో బ్యాటర్లు గొప్పగా ఆడారు. ముఖ్యంగా స్టోయినిస్ సెంచరీ ఓటమికి కారణమైందని, అలాగే డ్యూ కూడా మా ఓటమిలో కీలక పాత్ర పోషించిందని, తేమ ఎక్కువగా ఉండడంతో మా స్పిన్నర్లు తేలిపోయారంటూ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా డ్యూ ఉన్నప్పుడు స్కోర్ బోర్డుపై ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేదని రుతురాజ్ పేర్కొన్నాడు.